ఒకసారి చాలా ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో ఉన్నాం మేము. ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నామంటే 100-200 కూడా ఇంట్లో లేనటువంటి పరిస్థితి. మీరు ఉమ్, సో అప్పుడు ఆ రోజు మా జేబులో చూసుకుంటే మొత్తం ఒక 350 అంత డబ్బులు ఉండే. అంతే జేబులో ఉన్నాయి అంతే, ఇంట్లో ఉన్నాయి అంతే, ఎక్కడ ఉన్నాయి కూడా అంతే. సో మా ఇద్దరు పిల్లలు అప్పుడు 5వ క్లాస్ 6వ క్లాస్ చదువుతున్నారు వాళ్ళు. వాళ్ళిద్దరూ నా దగ్గరకు వచ్చేసి అనాథ పిల్లల కోసం సాయి సమాజ్ సంస్థ వాళ్ళు చందాలు అడుగుతున్నారు, అందులో అనాథ పిల్లలు మనం హెల్ప్ చేయాలన్నారు. సార్ నాకు చాలా కోపం వచ్చేసి, సార్ డబ్బులు ఏం లేదు వెళ్ళిపోండి అని చెప్పి గట్టిగా అనేసాను. అంతే కదా, ఆబ్వియస్లీ ఎవరైనా. సార్ పాపం ఇద్దరు బయటకు వెళ్ళారు. మళ్ళీ 2 minutes తర్వాత మళ్ళీ మా అమ్మాయి వచ్చింది. అమ్మాయి రాగానే అంటే నాన్న అనాథల కోసమట, కాళ్ళు చేతులు లేని వాళ్ళ కోసము అన్న. ఒక్క 1 minute నేను ఇదైపోయినా, అరే మనకు కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు ఏంటిది ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పేసి ఆ జేబులో మొత్తం డబ్బులు తీసి ఇద్దరికి ఈక్వల్గా చేసి మొత్తం ఇచ్చేసి టోటల్ అమౌంట్. ఓకే, మీరు జీరోకి వచ్చినప్పుడు జీరోకి వచ్చేసిన వాళ్ళు. ఓకే, సరే 2 రోజుల తర్వాత వాళ్ళకి ఏంటంటే వీళ్ళది కలెక్షన్స్ బాగున్నాయి అని చెప్పేసి వీళ్ళకి ఒక్క సర్టిఫికేట్ వీళ్ళకి ఇచ్చేసి ఒక 2 చిన్న బాబా ఫోటోలు వాళ్ళకి ఇచ్చారు, ఒక ప్లాస్టిక్ ఫోటోస్. ఈ పిల్లలు మా పిల్లలు ఇద్దరికి జ్యోతి బాల మందిర్ స్కూల్లో చదివే వాళ్ళు మా పిల్లలు చిక్కడపల్లిలో. వాళ్ళకి ఈ 2 ఫోటోలు ఇచ్చారు. ఇప్పుడు అక్కడ చిన్నగా ఉన్నాయి ఫోటోలు కింద, చిన్న 2 ఫోటోలు. అప్పుడు అవి మా ఇంటికి వచ్చినాయి. బాబా మీ ఇంటికి వచ్చారు, అప్పుడు బాబా మా ఇంటికి వచ్చాడు మీ పిల్లలతో వాళ్ళ ద్వారా.